హలో ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇది మన స్పైడర్ ప్లాంట్ ఫ్రెండ్స్. నేను మీకు వాటర్లో వేసి లార్జ్ స్టెమ్స్ అన్నిటితో పాటు ఇది కూడా చూపించాను కదా. సో ఇది మంచిగా రూటింగ్ అయితే వచ్చింది. ఎలా వచ్చిందో ఏంటో నేను వీడియోలో చూపిస్తున్నాను. సో చూడండి. అలాగే దీన్ని నేను ఇలా డెకరేటివ్గా మనం పెట్టుకోవడానికి ఈజీ మెథడ్ అని అనిపించింది. అలాగే దీని తాలూకా రూట్ కూడా మంచిగా దీనిలో డెవలప్ అవుతుంది అని నా ఉద్దేశం. సో ఈ రకంగా మనం ఈ ప్లాంట్ని డెకరేటివ్గా ఇలా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి, మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్ ఫ్రెండ్స్ చూస్తారా? ఇది మన స్పైడర్ ప్లాంట్. ఇది నేను ఒక 1 month బ్యాక్ ఇవన్నీ కూడా నేను వాటర్లో గ్రో చేశాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా. సో ఇలా వచ్చాయి రూట్స్ అన్నీ మంచిగా. అయితే దీన్ని నేను వాటర్లోనే పూర్తిగా ఉంచేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం ఒక చిన్న ఐడియా వచ్చింది. సో ఏం చేస్తున్నానో చూడండి. సో దీనికోసం మనకి ఏంటి కావాలి అంటే కంటిన్యూగా దీన్ని వాటర్లోనే ఉంచితే ఎంత మంచిగా గ్రో అవుతుందో ఒకసారి చెక్ చేద్దాంలే అని చెప్పేసి ఒక చిన్న ఆలోచనతోటి నేను దీన్ని ఒక విధంగా వాటర్లో గ్రో చేయడానికి చిన్న టిప్ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో చూడండి, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయండి. సో దీనికోసం మనకు కావాల్సింది ఇది ఇలాంటివి. అంటే మనం తెచ్చుకుంటాం కదా, కోకోనట్ తాలూకా షెల్స్ బ్యాగ్ ఉంటుంది కదా, కొబ్బరి పీచు చెప్పాలంటే. సో ఈ కోకోనట్ పీచు, తర్వాత ఒక దారం. సో ఇలా మనం ఒక థ్రెడ్ మన దగ్గర ఏదైనా సరే కట్టడానికి ఒక దారం ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఈ కోకోనట్ ఇవి ఉన్నాయి కదా, సో వీటిలో పెట్టేస్తాను. ఎలా అంటే సో వీటన్నిటిని వాష్ చేస్తాను నేను. జస్ట్ ఇలా అన్నీ ఒక లైన్లో పెట్టుకుందాం. సో ఫస్ట్ నేను వాటర్ నుంచి బయటకు తీస్తున్నాను. ఇలా చూసాం కదా, ఇది దీని తాలూకా దుంప ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా ఒక సైజులో రూట్స్ అన్నీ వచ్చేలాగా చక్కగా ఇలా అరేంజ్ చేసేసుకుందాం. ఇలా చూస్తున్నారు కదా. సో ఇలా అరేంజ్ చేసుకుందాం. అలాగే దీంట్లో పెట్టేసుకుని చక్కగా వీటిని మనం ఈజీగా ప్రాపగేట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే వాటర్లో డైరెక్ట్గా పెట్టే కన్నా ఇలా ఈజీగా పెట్టేస్తే మనకి మంచిగా రూట్స్ కూడా డెవలప్ అవుతాయి అనేది నాకు ఒక ఆలోచన, ఐడియా వచ్చింది. సో ట్రై చేస్తున్నాను, అలాగా మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇలా పైనుంచి అలాగే ఇలా సైడ్స్ నుంచి కూడా దీన్ని మొత్తం ఇలా క్లోజ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ రూట్స్ అన్నీ క్లోజ్గా ఉంటాయన్నమాట, కవర్ అయి ఉంటాయి. సో దీన్ని ఇలా దగ్గర తీసుకుని మనం ఒక ట్యాగ్ చేసుకుని ఈ థ్రెడ్ తోటి కట్టేసుకుందాం.